హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు రామ్ గోపాల్ వర్మ డెన్కి వచ్చేసి ఆయనకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది పోలీసులు. రీసెంట్గా ప్రకాశం జిల్లా మధ్యపాడులో కొంతమంది రామ్ గోపాల్ వర్మ గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటి విషయం అని మనం ఆలోచించినట్లయితే, గతంలో వ్యూహం మూవీస్ టైంలో ఎవరైతే బ్రహ్మణి గారు ఉన్నారో వారిపైన, నారా లోకేష్ పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన మార్ఫింగ్ ఫొటోస్ చేసి వాళ్ళని అవమానించారు. ఇలా మార్ఫ్ చేయడం అనేది రాంగ్ అంటూ వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది ఐటీ యాక్ట్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు అందించారు. ఆ నోటీసులు అందించినప్పుడు ఎవడైనా ఎలా ఉంటాడండి? కొద్దిగా ఆలోచిస్తాడో లేకపోతే కొద్దిగా స్టబన్గానో ఉంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ చిరునవ్వుతో ఆ నోటీసుల్ని యాక్సెప్ట్ చేశాడు. పోలీస్ ఆఫీస్తో కలిసి దిగుతున్న ఫోటోలో ఏదో అవార్డు వచ్చిన వాళ్ళగా నవ్వుకుంటూ ఆయన ఫోటో దిగడం జరిగింది. ఒకసారి ఆ ఫోటో మీరు చూడండి. ఇలా ఫోటో దిగడం కేవలం రామ్ గోపాల్ వర్మ గారికే సాధ్యం. ఎందుకంటే తన పైన పడిన కేసు ఏంటి? మార్ఫింగ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడి మార్ఫింగ్ చేశాడు. ఆ మార్ఫింగ్ కేసు అనేది చాలా పెద్ద కేసు నిజం చెప్పాలంటే. వేరే వాళ్ళ ఫొటోస్ మార్ఫ్ చేయటం అలా ఇలా ఈ మధ్య దానిపైన చాలా పెద్ద కేసులే అవుతున్నాయి. కానీ రామ్ గోపాల్ వర్మ గారు చాలా సింపుల్గా నవ్వుతూ ఉన్నాడు. అంతేకాదు, రామ్ గోపాల్ వర్మ నోటీసులు తీసుకున్న తర్వాత తను మార్ఫ్ అయ్యే విధంగా ఒక వీడియో పెట్టాడు. అంటే రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి శ్రీదేవిగా మార్ఫ్ అవుతున్నట్టుగా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, చూడండి. అంటే ఎంత ఎటకారంగా తీసుకున్నా అంటే రామ్ గోపాల్ వర్మ గారి కేసుని జుజుబి అంటారు కదా, అంత ఎటకారంగా తీసుకున్నాడేమో అని ఆ నవ్వులో తెలుస్తుంది, ఇప్పుడు చేసిన పోస్ట్లో కూడా తెలుస్తుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని దీని గురించి అడిగామనుకోండి, మీకు అలా అనిపించిందా? అయితే అది మీ దృష్టి అంటాడు. ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, ఆయనకు ఉన్నటువంటి లాయర్ సపోర్ట్ కానీ చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే గతంలో రామ్ గోపాల్ వర్మ పైన చాలా కేసులు పడ్డాయి, చాలామంది బెదిరించారు, చాలా విధాలుగా ఆయన కోర్టులకు అప్రోచ్ అయ్యారు, పోలీస్ స్టేషన్స్కి అప్రోచ్ అయ్యారు. చాలా చాలా కేసుల్ని సక్సెస్ఫుల్గా వదిలించుకున్న క్యారెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఇది చాలా సిల్లీ జుబ్బీ కేసులాగా ఆయన తీసుకున్నట్టు జరిగింది. అంతెందుకు, ముంబై పెళ్ళిళ్ళప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఎన్ని వివాదాలైనా ఎన్ని కేసులు పడినా కూడా రామ్ గోపాల్ వర్మ గారు రాక్ సాలిడ్గా నిలబడ్డ విషయం జరిగింది. అన్నిటికీ మించి ఆయన భయపడే నేచర్ రామ్ గోపాల్ వర్మకి లేదు. ఎన్ని సర్వులు ఆయన చేసుకోండి, గ్యారెంటీగా అలాగే నిలబడతాడనే విధంగా ఆయన యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది చాలా గ్రేట్. సరే చూద్దాం. ఆయనకైతే నోటీసులు సర్వ్ చేశారు. ఈ నెల 19వ తారీఖు ఏమో వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్కి సహకరించాలనేసి. రామ్ గోపాల్ వర్మ గారు వెళ్తారా, లేదంటే లాయర్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ కోర్టులోకి వెళ్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే ఇలా వేధింపుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఉన్నాడు. ఆయనకు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారికి అతనికి జరిగిన గొడవలో జన సైనికులు పెట్టినటువంటి వాళ్ళ భార్య పైన పెట్టినటువంటి కొన్ని పోస్టులను చూసి బాధపడి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వివాహ సంబంధాల గురించి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. దానిపైన కూడా కేసులు పెట్టారు. పోసాని గారు కూడా కేసులకు అతీతం కాకుండా అయిపోయారు. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ నిలబడే కేసులా అంటే ఆశ్చర్యానికే గురవ్వాల్సి వస్తుంది. ఏమో చూద్దాం లాంగ్ రన్లో ఏమవుతుంది, ఎంతకాలం వీళ్ళు ఫైట్ చేస్తారు, మధ్యలో జమిలీ ఎలక్షన్స్ వస్తే ఎలా వీళ్ళు రివర్స్ అవుతారు, ఇవన్నీ ఆలోచిస్తే ఈసారి భలే వార్ జరుగుతుంది ఎలక్షన్స్లో అనిపిస్తుంది. ఇవి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. జై ఆర్జీవి.